శ్రీరామ జయ రామ జయ జయ రామ. శివాయ గురవే నమ. శ్రీ గురుభ్యో నమ. హనుమాన్ చాలీసాల్లో 3వ శ్లోకం నుండి ఇవాళ చెప్పుకుందాం. శ్రీమాత్రే నమ. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగీ అని అంటారు. అంటే మహావీరుడు, దీని అర్థం యుద్ధకాండలో కూడా చాలా చోట్ల వస్తుంది. అలాగే మనం చెప్పుకున్న జయభేరి శ్లోకం ఏదైతే ఉందో, జయ పరాక్రమ శ్లోకం, అందులో కూడా రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ అని అంటారు. అంటే 1000 మంది రావణులు వచ్చినా నా ఎదురుకుండా నిలవలేరు. నేను వాళ్ళలాగా ఆయుధాలతో యుద్ధం చేయను, రాళ్లతో, రప్పలతో, చెట్లతో, పుట్లతో యుద్ధం చేస్తాను, మట్టి దిబ్బలు వాళ్ళ మీద పడేసా. అంటే వీరుడికి ఎటువంటి విషయం అయినా సరే యుద్ధం అని వచ్చినప్పుడు నాకు ఇది ఉంటేనే యుద్ధం చేస్తాను, అది ఉంటేనే యుద్ధం చేస్తానని చెప్పరు. దీనికి మనం చాలా భాషల్లో, అన్ని రకాల భాషల్లోనూ ఉంటుంది. తిన్కేకి సహారా అని హిందీలో అంటారు. అంటే డూబ్నే వాళ్ళకు తిన్కేక సహారా. తిన్కేకి సహారా అనడానికి మనం తెలుగు వాడుక భాషలో చెప్పేది కూడా ఒకటి ఉందన్నమాట. తెగించిన వాడికి తెడ్డే చాలు అని ఒక వాక్యం ఆడుతూ ఉంటాం. అంటే ఇంకా సముద్రంలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఒక పడవలో వెళ్తున్నాడు, పడవ చిల్లుపడింది, మునిగిపోతోంది, వేరే దారి లేదు, వాడి చేతిలో ఉన్నది తెడ్డు ఒకటే, అది ఒక్కటి పట్టుకుని వాడిని ఈదుకుంటూ బయటికి రాగలుగుతాడు అనేది వాడికి తెగించేశాడు. ఒకటి చావాలి లేదా బతకాలి అనేటట్టుగా ప్రతి వాడికి ఆ నియమం ఉంటుంది. అలాగే ఇంక తెగించేసిన వీరుడికి ఎటువంటిదైనా ఆయుధం పెద్ద పట్టింపు ఉండదు. ఏ ఆయుధం అయినా ఆయనకు ఆయుధమే. వస్తువుతో సహా ఆరంభించి, సూది దగ్గర నుంచి ఆరంభించి గరిక యొక్క అంటే గడ్డి పోచ వరకు అన్ని ఆయుధాలు అయిపోతాయి అన్నమాట, అవసరం అనుకుంటే. మహావీరుడు అని అందుకే అంటారు ఆయన్ని. అటువంటి ఆంజనేయ స్వామి మహావీర విక్రమ బజరంగి, పరాక్రమంలో నిన్ను మించిన వాడు లేడు. బజరంగి అంటే వజ్రదేహంతో వెలుగుతూ ఉంటావు నువ్వు, వజ్రదేహంతో పరాక్రమవంతుడైన నీవు. కుమతి నివార అంటే, కుమతి అంటే దుర్బుద్ధి కలవాలని నివారించేవాడు, అంటే రాక్షసులని సంహరించేవాడు అని ఒక అర్థము. అలాగే దుర్బుద్ధిని నాశనం చేసేవాడు అని కూడా ఒక అర్థం అన్నమాట. ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే వచ్చే ఫలితాల్లో మొదటి వాక్యమే బుద్ధిర్ బలం యశోధైర్యం అని శ్లోకం చెప్పుకున్నాం కదా, బుద్ధి అనమాట. దుర్బుద్ధిని నాశనం చేసి సద్బుద్ధిని ప్రసాదించేవాడు. సుమతికే సంగి. సుమతి అంటే సద్బుద్ధి. సద్బుద్ధి ఉన్నవారి వెంట ఆయన ఎప్పుడూ ఉంటారు. సద్బుద్ధి ఉండడము అంటే రామనామస్మరణ. ప్రపంచంలో ఉండేవి 2 సద్బుద్ధి లక్షణములు. మొదటి సద్బుద్ధి లక్షణము దైవనామస్మరణ, రామనామస్మరణ, ఈశ్వరనామస్మరణ, దైవస్మరణ చేస్తూ తన భక్తి మార్గంలో తను వెళ్ళడం. రెండవ మార్గము పరోపకారం చేయడం. అతను జపం చేయడు, పూజ చేయడు, దేవుడిని నమ్మడు, వేరే ఏ పని చేయడు, కానీ పరోపకారం చేస్తాడు అంటే అది కూడా ఈశ్వర సేవ. దాన్ని సుమతి అని అంటారు, అంటే సద్బుద్ధి కలవాడు అని అంటారు. ఈ రెండిటిల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా ఆంజనేయ స్వామి వాడికి తోడుగా ఉంటారట. అందుకే కుమతి నివార, దుష్టబుద్ధి కలవారిని, ఎవరికైనా చెడు చేయాలి అనే ఆలోచన ఉన్నవారిని, చెడు ఆలోచన ఉన్నవారిని, వాళ్ళ ఆ బుద్ధి నుంచి వాళ్ళని కాపాడుతాడు. అలాగే మంచి బుద్ధి కలవారిని, దైవ భక్తి కలవారిని కాపాడుతూ ఉంటాడనమాట. కూడానే ఉండి, సంగి అంటే కూడా ఉండడము. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని వివేక చూడామణిలో శంకరాచార్యులు వారు చెప్పారు. సంగి అంటే కలిసి ఉండడం. సత్సంగత్వే, సత్సంగము అంటే మంచివారి చోట మంచివారి యొక్క అనుసరణ చేయడము, గురువుల యొక్క అనుసరణ చేయడము, భక్తి మార్గంలో అనుసరణ చేయడము, శ్రవణానందకరమైన దైవ సంకీర్తనలు కానీ, మంచి మాటలు కానీ ఎవరైనా చెప్తూ ఉంటే వారితో ఉంటూ వారి అవన్నీ విని స్వీకరించుకునే వారిని సత్సంగము అని అంటారు. అటువంటి సత్సంగంలో ఉన్నవారు కొంతకాలానికి నిస్సంగత్వం, సత్సంగం నుంచి నిస్సంగత్వానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే కొంత సమయం వరకు వేదాంత వాక్యాలు, పురాణాలు, ఇతిహాసాలు నేర్చుకున్న తర్వాత ఒక మనస్థితి కలుగుతుంది. ఇదంతా మిథ్య, బ్రహ్మయేవ సత్యం అనే ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకునేసరికి నిస్సంగత్వం అంటే ఎవరిని కలవడం అంటే ఇష్టం ఉండదు, ఎప్పుడు దైవ చింతనలో ఉంటూ ఉంటారనమాట. సత్సంగత్వే నిస్సంగత్వం. అక్కడి నుంచి కొంత ముందరికి వెళ్తారు. ఎలా? నిస్సంగత్వే నిర్మోహత్వం. నిస్సంగం ఉంటూనే, అంటే ప్రపంచంలో నేను ఎవరిని కలవనండి, ఏదో నా అనుష్ఠానం నేను చేసుకుంటే నా ఒంటరిగా నేను బతకడమే నేను ఇష్టపడతాను అని అంటూ దైవ చింతనతో ఒకవేళ ఉంటే కనుక మోహం అనేది తగ్గుతూ ఉంటుంది.
ఒంటరిగా ఉండడం అలవాటైతే చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, లేదా సమయం వ్యతీతం చేయడానికి కావాల్సిన మామూలు అలవాట్లు, వ్యసనాలు అలవాటు అవుతాయి తప్ప దైవ చింతన లేకపోతే ఇవన్నీ వస్తాయి. దైవ చింతన ఉంటే కనుక నిర్మోహత్వం, మోహత్వము అంటే దేని యందు ఆసక్తి లేకుండా ఉండుట, దాన్ని నిర్మోహత్వం అంటారు. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, మళ్ళీ నిస్సంగత్వే నిర్మోహత్వం. నిర్మోహత్వం అనేది ఎప్పుడైతే మొదలవుతుందో అక్కడి నుంచి వచ్చేదే నిశ్చలతత్వం. చంచలమైన మనస్సు ఆధీనమైపోయి ఏకాగ్రతా శక్తితో ఈశ్వరుడి నామస్మరణ తప్ప ఇంకొకటి ఆలోచన లేకుండా ఈశ్వరుడి యొక్క ప్రేరణ, ఈశ్వరుడి యొక్క భక్తి, సన్మార్గము యొక్క భక్తి, 10 మందికి సహాయం చేయడమే అనే ఆలోచనతో వెళ్ళడం మొదలవుతుందన్నమాట. అలా వెళ్ళినప్పుడు నిశ్చలతత్వం, చలించని మనస్సు కలవాడవుతాడు. చలించని మనస్సు కలవాడైతేనే జీవన్ముక్త స్థితి వాడికి కలుగుతుంది. చలించని మనస్సు అంటే ఈరోజు గోంగూర అన్నం బాగుంది, రేపటి ఆవకాయ అన్నం తినాలి అని రేపటి ఆలోచనలు ఇవాళే పెట్టుకునేవారు. ఇలా ఏదో ఒక చంచల మనస్థితితో ఇవాళ ఇది చేసాం రేపు అది చేద్దామని ఈ చంచల స్థితి ఏదైతే ఉందో ఇదంతా తొలగిపోయి నిశ్చల స్థితి ఎప్పుడైతే చేకూరుతుందో తను జీవన్ముక్తి వైపు వెళ్ళిపోతాడనమాట. జీవన్ముక్తి అంటే ఉదాహరణగా చెప్పాలి అంటే రమణ మహర్షుల యొక్క జీవన చరిత్ర. ఆయన సంసారంలో అందరితో ఉంటూనే, అందరూ ఆయన నిత్యం కొలుస్తూనే దైవంగా గురువుగారిగా కాదు రాజులా చూసుకోవడం మొదలెట్టారు శిష్యులందరూ. అయినా ఆయన కౌపీనం పేసుకుని ఆయన జపం ఆయన చేసుకుంటూ ఆ ఈశ్వర ఆరాధన చేస్తూ నిర్మోహత్వంగా, నిశ్చలతత్వంగా పరిపూర్ణమైన జీవన్ముక్తి స్థితిని అనుసరించారనమాట. అలాగే అందువల్ల సత్సంగత్వం మొదలైతే అక్కడి నుంచి నిస్సంగత్వం వస్తుంది, నిస్సంగత్వం వస్తే నిర్మోహత్వం వస్తుంది, నిర్మోహత్వం వస్తే నిశ్చలతత్వం వచ్చి నిశ్చలతత్వమే జీవన్ముక్తికి మార్గం చేకూరుతుందనమాట. దాన్నే ఇక్కడ సుమతికే సంగి, మంచి బుద్ధి కలవారికి ఆంజనేయ స్వామి తోడి ఉండడం చేత, ఆ తోడు చేత సత్సంగం అనే విషయం నుంచి తదనంతరం రామ సంకీర్తన చేస్తూ నిస్సంగం అనే మార్గంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఈ ప్రాపంచిక మోహాలన్నీ తొలగిపోయి నిశ్చలమైన మనస్థితికి చేరుకుని జీవన్ముక్తి మార్గము చేకూరుతుంది అనడం అనమాట. అదే ఈ శ్లోకంలో మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి అని అన్నారు. దీని తర్వాత 4వ శ్లోకంగా కంచన వరణ విరాజ సువేష కానన కుండల కుంచిత కేశ, ఆయన గురించి వర్ణన చేస్తున్నారనమాట. కంచన వరణ విరాజ సువేష, సువేష అంటే అలంకరముతో కలిగినవాడు, సుందరమైన అలంకరించుకున్నవాడు. ఎలా కనిపిస్తున్నాడు అంటే కంచన వరణ, కంచనము అంటే కాంచనం అని మనం మాట్లాడతాం, వారి ఔంధీ భాష కాబట్టి కంచన అని అన్నారు. అంటే బంగారపు రంగులో మెరుస్తూ ఉన్నట్ట, ఆ వర్ణంలో మెరుస్తూ విరాజ సువేష, పరిపూర్ణమైన సుందరమైన పట్టు వస్త్రములను ధరించి మనస్సుల యందు ఎంత నిర్మల స్థితిగా ఉన్నాడో ముఖమునందు కూడా అంతే నిర్మల స్థితితో గంభీరంతో కనిపిస్తున్నారట ఆంజనేయ స్వామి ఆయనకి. ఇంకా ఏమున్నాయట ఆంజనేయ స్వామికి అంటే కానన కుండల కుంచిత కేశ, సుందరమైన రత్నములతో కూడిన కుండలములు కలిగి, కుంచిత కేశ అంటే ఉంగరాల జుట్టు కలిగిన వాడు అని చెప్తున్నారు. కంచన వరణ విరాజ సువేష కానన కుండల కుంచిత కేశ, హాత్ వజ్ర ఔర్ ధ్వజా విరాజై కాంధే మూంజ జనేవు సాజై. ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తున్నారు. తులసీదాసు గారు కళ్ళు మూసుకుని ఆయన గురించి ప్రార్థన చేస్తున్నారనమాట. అది చెప్పడానికే హాత్ వజ్ర, ఒక చేతిలో గద ఉంది, వజ్రాయుధము అంటే గద అని ఆంజనేయ స్వామికి వర్తం అనమాట. హాత్ వజ్ర ఔర్ ధ్వజా విరాజి, ఇంకొక చేతిలో ధ్వజం పట్టుకుని ఉన్నాడు. విజయం సంకేతమైన ధ్వజాన్ని ఆయన ఎప్పుడూ పట్టుకుని ఉంటారు. అలాగే శ్రీమద్ మహాభారతంలో కూడా యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడి యొక్క రథానికి ధ్వజంలో అధిరోహణై ఆంజనేయ స్వామి కూర్చుని ఉన్నాడు. అందుకే ధ్వజా విరాజై కాంధే ముంజ జనేవు సాజై. కాంధే అంటే భుజములు, భుజముల యందు బంగారపు రంగు గల సువర్ణమయమైన జనేవు అంటే యజ్ఞోపవీతం ధరించి, సాజై అంటే ధరించి ఉన్నాడు అని అంటారు. హాత వజ్ర ఔర్ ధ్వజా విరాజై కాంధే మూంజ జనేవు సాజై అంటూ శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన అని 6వ శ్లోకం చెప్తారు. శంకర సువన అని అంటారు. శంకర సువన అంటే శంకరుడి యొక్క కొడుకు అని ఒక అర్థం, కానీ ఇక్కడ కొడుకు కాదు అర్థం, శంకరుల యొక్క అంటే ఈశ్వరుడి యొక్క అంశ అన్నమాట ఆంజనేయ స్వామి. రుద్రాంశ సంభూతుడు అని ఆంజనేయ స్వామికి ఒక పేరుంది. శ్రీమన్నారాయణుడు రామావతారం తీసుకుని వస్తున్నప్పుడు ఆదిశేషుడు లక్ష్మణుడుగా వచ్చి ఇలా ఆయుధాలన్నీ ఆయనకి సహాయం పడుతున్నప్పుడు రావణ సంహారము జరగాలనే ఉద్దేశంతో ఆ పరమేశ్వరుడే, పరమశివుడే రుద్రాంశ సంభూతమైన తన అంశ రూపంలో కేసరి నందన తేజ ప్రతాప, కేసరి నందన అంటే వాయుపుత్రుడు అంజనీదేవి పుత్రుడుగా జన్మించి
తేజ ప్రతాపము అంటే తేజ అంటే సూర్యుడు. సూర్యుడి యొక్క ప్రతాపము ఎంత విశేషంగా ఉంటుందో, ఎంత మహాశక్తివంతంగా ఉంటుందో అంత మహాశక్తివంతం కలవాడైన ఆంజనేయ స్వామి మహాజగవందన అని ఇక్కడ అర్థము. ప్రతాప మహా అంటే మహాప్రతాపం కలిగిన శరీరం కలిగిన ఆంజనేయ స్వామి జగవందన. ఈ జగత్తులో ఉండే ప్రతి ప్రాణి, ప్రతి మానవుడు నమస్కరించే రూపంతో ఈశ్వరుడే స్వయంగా వచ్చినవాడు అని చెప్తున్నాడు అనమాట. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణీ అతి చాతుర రామ కాజ కరివేకో ఆతుర. ఇది 7వ శ్లోకం. విద్యావాన గుణీ అతి చాతుర. విద్యావాన్ అని అంటున్నాడు. విద్యావాన్ అంటే పరిపూర్ణమైన విద్య యొక్క రూపము అని అర్థం అన్నమాట. గుణి అతి చాతుర, పరిపూర్ణమైన సద్గుణములన్నీ కలిగిన వాడివి. అతి చాతుర, చాతుర్యములో బుద్ధి చాతుర్యములో మహాశక్తివంతుడమైన వాడివి. రామకాజ కరివేకో ఆతుర. ఆతుర అంటే ఆతృత అని తెలుగులో అంటాం అన్నమాట. రాముడి యొక్క సేవ చెయ్యాలి అనే ఆతృతతో ఎప్పుడూ ఉండేవాడు, ఉత్సాహంతో ఉండేవాడు, రామసేవకై నిరంతరము ఉండేవాడు అనమాట. రాముడి యొక్క సేవ ఎక్కడెక్కడ జరుగుతుందో దాన్ని ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఎక్కడెక్కడైతే రాములు వారి నామస్మరణ, రామాయణ నామస్మరణ, రాముడి వారి యొక్క పూజ అనుష్ఠానం జరుగుతుందో అక్కడక్కడ కృతమస్తకాంజలిం. మస్తకాంజలిం అంటే తల మీద 2 చేతులు జోడించి అక్కడే కూర్చుని ఉంటారట. కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటూ ప్రార్థన చేస్తాం కదా ఆంజనేయ స్వామిని. రాముడి సేవ ఎక్కడుంటే అక్కడ నేను ఉండాలి, నేనే ముందర ఉండాలి రాముడి సేవలో అని ఆతృతతో ఎప్పుడూ ముందుండేవాడివా హనుమంతుడా, ఆంజనేయ, రామదూత. ప్రభు చరిత్ర సునివేకో రసియా రామ లఖన సీత మనబసియా. ప్రభు చరిత్ర, రామచంద్ర ప్రభు యొక్క చరిత్రను వినటలో తన్మయత్వం పొందుతూ ఉంటాడనమాట. ప్రభు చరిత్ర అంటే రాముడి యొక్క చరిత్ర. సునివేకో రసియా అంటే సున్నా అంటే వినడము అని హిందీలో అర్థం అనమాట. హిందీ భాషలో సునివేకో అని దాన్ని కవిత్వ భాషలో రాశారు. రసియా అంటే రమించడము అని. రాముడి యొక్క చరిత్ర ఎక్కడ జరిగినా సరే, రాముడి యొక్క ఆరాధన ఎక్కడ జరిగినా సరే, రాముడి యొక్క స్తోత్రమో పారాయణమో జపమో అనుష్ఠానమో ఏది జరిగినా సరే చాలా విశేషంగా దాన్ని ఆనందిస్తాడు, రమిస్తాడు ఆ నామంలో అని అంటారనమాట. దీనికి రసియా అనే దానికి వాక్యానికి ఒక అర్థంగా చెప్తున్నాను. మనం పూర్వంలో ఇప్పుడు రమణ మహర్షుల వారు, రామకృష్ణ పరమహంస మహాస్వామి, ఇలా కొంతమంది మహర్షుల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇలాగే పూర్వం కొంతకాలం ముందు, కొన్ని వందల సంవత్సరాల క్రితం మాత్రమే ఇది మాట, కరూర్ అని తమిళనాడు దగ్గర ఉంది. అక్కడ నెరూరులో స్వామి సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి అని ఉండేవారు. ఆయన కూడా చాలా విశేషమైన జీవన్ముక్త స్థితిని పొందినవారు, మహాతపస్సంపన్నులు. ఆయన కాయక వాచిక మానసిక అనే పరిస్థితి నుంచి పైకి వెళ్ళిపోయి రాముడి యొక్క భక్తుడిగాను, కృష్ణుడి యొక్క భక్తుడిగాను చాలా పాటలు రాశారు. అలాగే చాలా విశేషమైన విద్వాంసుడు అనమాట. వేదాంగాలన్నీ వాళ్ళ గురువుగారైన పరమశివేంద్రుల వారి దగ్గర నేర్చుకుని తదనంతరం రాముడి యొక్క కృపకు పాత్రుడైపోయి రాముడి యొక్క ఆరాధన అనుష్ఠానం దాంతో జీవన్ముక్త స్థితికి వెళ్ళిపోయారనమాట. ఆయన ఒకప్పుడు అంటే ఎంత జీవన్ముక్త స్థితి అంటే ఎంత బాల్య స్థితి వెళ్తుంది అని మనస్తత్వం చెప్పడానికి ఆయన ఒకరోజు చపాతీ ఎవరో ఇస్తే అది తినడానికి కూర్చున్నప్పుడు ఒక దొప్పలో చపాతీ ఇచ్చారు, ఇంకొక దొప్పలో కూర ఇచ్చారు. కుక్క అక్కడి నుంచి వచ్చి ఆ చపాతీని ఎత్తుకెళ్ళిపోతోంది. ఈ చపాతీ ఎత్తుకెళ్ళిపోతోంది, ఆ కూర ఆయన చేతితో పట్టుకుని ఆ కుక్క వెనకాల పరిగెడుతున్నారు. చూసేవారికి ఏమనిపిస్తుంది, కుక్క వెనకాల పరిగెడుతున్నారనే మాట. కానీ ఆయన అంటున్నది ఏంటంటే, ఓ కుక్క ఆగు, చపాతీ ఒకటి తింటే బాగుండదు, ఈ కూరతో పాటు తిను అని అంటూ ఆయన వెనకాల, అంటే అంత జీవన్ముక్త స్థితికి వెళ్ళిపోయి అన్ని ప్రాణుల యందు సమత్వమైన స్థితి పొందారనమాట ఆయన. దాన్నే పండితులు అనే దానికి అర్థంగా సంస్కృతంలో ఒక వాక్యం చెప్తారు. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టువత్ ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండితః. మాతృవత్ పరదారేషు, భార్య తప్ప ఇంకా ఏ స్త్రీని చూసినా అమ్మ రూపంలో చూసేవాడు. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టువత్, పరుల యొక్క సొమ్ముని నీచాతి నీచంగా చూసేవాడు. ఆత్మవత్ సర్వభూతేషు అంటే ఎన్ని రకాలైన ప్రాణులున్నాయో అందరి యందు తనని తాను చూసుకునేవాడు, అంటే తనతో సమానం అన్ని ప్రాణులను చూసేవాడు. యః పశ్యతి స పండితః, ఎవరైతే ఇలా ఉంటాడో వాడినే పండితుడు అని. పండితుడు అంటే జ్ఞానవంతుడు అని అర్థం. ఈయన మహాజ్ఞాని అయ్యి ఈయన జీవనంలో చాలా విశేషమైన కథలు ఉన్నాయి. ఆయన జీవన్ముక్త స్థితికి చాలా విశేషమైన కారణాలు ఉన్నాయి. ఆయన గురించి కూడా మరొకసారి తెలుసుకుందాం.
ఆయన యొక్క స్తోత్రాల్లోంచే చాలామంది కర్ణాటక సంగీతం వచ్చిన వారికి అందరికీ తెలుసు. పిబరే రామరసం రసనే పిబరే రామరసం అనే ఒక స్తోత్రం ఉంది. ఆయన అంటే రసనే అంటే నాలుక, పిబరే రామరసం, పిబరే అంటే తాగు. ఏం తాగాలంటే రామ అనే నామం యొక్క రసాన్ని తాగు, అంతకు మించిన రసం ఇంకొకటి ఉండదు. పిబరే రామరసం, రసనే అంటే నాలుక, పిబరే రామరసం, రాముడి యొక్క నామస్మరణం అనే రసాన్ని తాగు, దాన్ని అలవరుచుకో, ఈ బాహ్యమైన రుచులను అలవరుచుకోమాక అని చెప్పుకుంటూ తనకి తాను పాడుకున్న రాముల వారి యొక్క స్తోత్రం అనమాట. ఆయన చాలా సంస్కృతంలో పాటలు ఉన్నాయి. ఆ సంస్కృత పాటలు ఇప్పుడు కూడా మహామహిమాన్వితమైన పండితులు, కర్ణాటక సంగీత విద్వాంసులు చాలామంది పాడుతూ ఉంటారు. దాంట్లోనే మానస సంచరరే బ్రహ్మని మానస సంచరని మనం చాలాసార్లు వినే ఉంటాం. ఇదంతా కూడా ఆయన ఇచ్చినవే అన్నమాట. ఆ కర్త సదాశివ బ్రహ్మేంద్ర మహాసరస్వతి స్వామివారు. ఆయనలాగా రసనే అంటే ఆనందింపబడ్డం, రాములు వారి నామస్మరణలో ఆయన అంత రమించిపోయాడనమాట. అంత రమించిన వారికి ఎటువంటి ప్రాపంచిక విషయాలు చింతని కలగ చేయవు. అది ఈయన కూడా ఆంజనేయ స్వామి కూడా ప్రభు చరిత్ర సునివేకో రసియ, ఆ రసాన్ని ఆయన ఆస్వాదిస్తూనే ఉంటాడు. రాముల వారి చరిత్ర యొక్క రసాన్ని, రాముల వారి నామం యొక్క రసాన్ని. రామ లఖన సీత మనబసయ అని అంటారు. హే ఆంజనేయ రామదూత, నీ మనసులో ఎప్పుడూ సీతా సమేతంగా రాముడు మరియు లక్ష్మణుడు ఎప్పుడూ ఉంటారు. మన బసియా అంటే ఉండడము, వసించుట అని అర్థం అన్నమాట. రామ లఖన సీత మన బసియ, రాముడు లక్ష్మణుడు సీత ఎప్పుడూ నీ మనస్సులో వసించుంటారు. అటువంటి ఆంజనేయ స్వామి నేను నిన్ను ప్రార్థిస్తున్నాను అని అన్నారనమాట. ప్రభు చరిత్ర సునివేకో రసియ రామ లఖన సీత మన బసియ. మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. ఆంజనేయ స్వామి సుందరకాండ యుద్ధకాండ అయిన తర్వాత రామ పట్టాభిషేక సమయంలో సీతాదేవి గారు ఇచ్చిన రత్నహారంలో ఎక్కడా రాముడు వారి పేరు, రాముడు కనిపించటం లేదు అని దాన్ని విడివిడిగా తుంచితే అక్కడెక్కడా రాముడు కనిపించటం లేదే అని అంటుంటే మిగతా వానరులు, మిగతా వాళ్ళందరూ కలిసి రాముడు ఎక్కడా ఉంటాడంటే అన్ని చోట్ల ఉన్నాడు, నా మనసులో కూడా ఉన్నాడు అంటే ఏది చూపించు అన్నట్టుగా ఒక వాక్యం వస్తే ఆంజనేయ స్వామి స్వయంగా తన హృదయాన్ని చీల్చి చూపిస్తే లక్ష్మణుడు సీతా సమేతంగా రాములు వారు అక్కడ ఉన్నారు అని మనం చాలా చోట్ల చిత్ర రూపంలో కూడా చూస్తూ ఉంటాం, కథ కూడా వినే ఉంటాం. అలా ఎప్పుడూ ఆయన మనస్సు యందు వసించి ఉంటారట రాముడు లక్ష్మణుడు సీతాదేవి. దాన్ని చెప్తూ 8వ శ్లోకాన్ని పూర్తి చేశారు. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః.